స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాషమైలారం గ్రామంలో ఇన్ఛార్జ్ సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ మరియు కాంగ్రెస్ ఎంపీటీసీ సరితా సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సీలాల్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాషమైలారం గ్రామంలో ఇన్ఛార్జ్ సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ మరియు కాంగ్రెస్ ఎంపీటీసీ సరితా సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సీలాల్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్ కృష్ణ యాదవ్ ప్రజాపాలన గురించి ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు ఫాంలో ఎలా రాయాలో దగ్గరుండి చూపెడుతూ పర్యవేక్షించారు. డిసెంబర్ 28 తారీఖు నుండి జనవరి 6.1.24 వరకు నిర్వహించారు. ప్రతి మహిళలకు అభయహస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకముల కొరకు నిర్వహించారు, పర్యవేక్షించారు. అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాషమైలారం ఇన్ఛార్జ్ సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్, ఈవో రిజ్వాన్, కాంగ్రెస్ ఎంపీటీసీ సరితా సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుధాకర్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఐదమ్మా లాస్ట్ ఇది రసీదు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి రసీదు తీసుకొని ఈ రసీదు జాగ్రత్త పెట్టుకోవాలి. మళ్ళీ ఇటువంటి ప్రజాపాలన 4 నెలలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా బీద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలి, తద్వారా సామాజిక భద్రత వారికి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన కార్యక్రమము మనకి 28వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది నిరంతరాయంగా మనకి గ్రామ స్థాయిలో 6వ తారీఖు వరకు మీ యొక్క దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఎవరైనా మిస్ అయి ఉంటే మండల స్థాయిలో కూడా ఎంపీడీఓ ఆఫీసు, అదేవిధంగా తహసీల్ ఆఫీసులో కూడా దరఖాస్తుల స్వీకరణ నిరంతరాయంగా కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా బెంగపడవద్దు, మేము మిస్ అయినామేమో, మాకు రాదేమో అనేది, సంక్షేమ పథకాలు అందవేమో అనేది అది ఏమీ అనుకోవద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతూ, మన ప్రజాపాలన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన సందేశాన్ని మనకు అందించడం జరిగింది. గవర్నమెంట్ మంచి జరుగుతుందని చెప్పాం. అదేవిధంగా నెలలోపటినే మీకు మొదటిగా బస్సు ప్రయాణం, ఆ తర్వాత హెల్త్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా గ్యారంటీలు ఉన్నటువంటి 6 గ్యారంటీల గురించి చెప్పాం. ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఓటు అడిగే ముందు ప్రతి ఒక్కరికి చెప్పాం. అదేవిధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రోజు కరెక్ట్ గా మన 3వ తారీఖు, ఈ రోజుకు మన గవర్నమెంట్ రావడానికి ఉపయోగపడ్డ దినం ఈ రోజు. గత నెల రోజుల నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదా అనే ఒక ఆలోచన ఉండే, అది వచ్చింది. వచ్చినాక ఈ రోజు మీ అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రతి ఆడకూతురు గాని, ఒక వృద్ధులు గాని, ప్రతి ఒక్కరికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఈ రోజు మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, వితంతు పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు మహాలక్ష్మిలో టిక్కు పడుతున్నారు. అది అట్లా చేయకండి. వాళ్ళు వచ్చే వాళ్ళకు మహాలక్ష్మి లేదు. గత 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు ఎవరైతే అత్త దగ్గర ఉన్న కోడలు ఉంటుందో వాళ్ళందరికీ అర్హులు అవుతారు. వాళ్ళందరికీ ఈ రోజు కాకపోతే ఇంకో నెల అవుతుందో 2 అవుతుందో ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తుంది. మీరు 2 కొట్టుకుంటా పోతే అది వస్తుందా ఇది వస్తుందా అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ రోజుల్లో మనం పెన్షన్ ఇచ్చే టైంలో కానీ, ఈ మహాలక్ష్మి ఇచ్చేటప్పుడు కానీ, దాని గురించి అని మీరు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా కరెంటు బిల్ అనేదానికి మీకు లేదు కాబట్టి అక్కడ దాన్ని వదిలిపెట్టేయండి.
ఎవరి ఇంటిదో తీసుకొచ్చి మీరు కరెంట్ బిల్ రాయకండి. మీరు ఉన్న ఇంటిదే అడ్రస్ రాయండి, మీరు ఎవరి ఇంట్లోనైతే రెంట్ ఉంటారో అదే రాయండి. కాబట్టి దాంట్లో అయినా మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా దాంట్లో అసలైనది, మీ ఇంట్లో ఎవరిదో మూలం పడ్డది రాయకండి. రోజు పనిచేసేది మీ చేతిలో ఉండేది నెంబర్ రాయండి. దాంట్లో రాస్తే మీకు అరువులు ఎవరైనా సరే అరువులకు మనకు ఫోన్ చేసి అధికారులు వచ్చినప్పుడు పిలవడానికి అవకాశం ఉంటుంది.